చిక్కడపల్లి పిఎస్ కు చేరుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నిన్న నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్? సాయి మాధవి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే దాదాపు 18 మంది పోలీసులు కేసులు నమోదు చేశారు. 11వ నిందితుడిగా అల్లు అర్జున్ ని కేసు నమోదు చేశారు. అయితే జైలుకు పంపించిన తర్వాత మధ్యంతర బెయిల్ మీద అల్లు అర్జున్ బయటకు వచ్చారు. అయితే మరోసారి లోతుగా విశ్లేషించేందుకు ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఈరోజు చిక్కడపల్లి పోలీసులు విచారణకు పిలిచారు. ఇప్పుడు మరి ఈ విచారణ కూడా ప్రారంభమైందని చెప్పాలి. చిక్కడపల్లి పోలీసు పరిసర ప్రాంతాల్లో మనము చూడొచ్చు. అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసి విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిక్కడపల్లి పరిసర ప్రాంతాలకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కూడా అటు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ రహదారులన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే అటు రేవతి అనే మహిళ చనిపోవడము, ఒక చిన్న బాబు ఆమె కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ సంబంధించి వారు ఒక 50 లక్షలు అందజేశారు. ఇక అల్లు అర్జున్ కూడా స్వయంగా 25 లక్షలు ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఈ తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు మాత్రం కొంత సీరియస్ గా తీసుకున్న ఘటన సంబంధించి సీరియస్ గా తీసుకున్నారు. ఇక పోలీసులు ర్యాలీకి అల్లు అర్జున్ థియేటర్ రావడం కావచ్చు, ఇలాంటి అనుమతి లేకుండా రావడం కావచ్చు, అదేవిధంగా ర్యాలీతో రావడము, లోపలికి వెళ్లిన తర్వాత బయట తొక్కిసలాట జరగడము, ఒకరు చనిపోవడం, ఇదంతా కూడా లోపలికి వెళ్లి చిక్కడపల్లి ఏసీపీ అల్లు అర్జున్ కు తెలియజేయడము. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇదేం పట్టించుకోకుండా నేను సినిమా చూసి వెళ్తానని చెప్పి పోలీసులకు చెప్పినట్టు పోలీసులు వివరించారు. అయితే ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేసి రేవతి అనే మహిళ చనిపోయినట్టు నాకు ఆ రోజు తెలియదు, పోలీసులు ఎవరు కూడా చెప్పలేదు, మరుసటి రోజు ఆ విషయం నాకు తెలిసింది అని కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే ఇదే విషయంపై పోలీసులు కాస్త సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అదే రోజు మేము విషయం చెప్పాము, బయట ఉన్న పరిస్థితి బాగాలేదు, సిచ్యువేషన్ అన్ని థియేటర్లు ఇక్కడ సంధ్య ఆర్టిస్ట్ క్రాఫ్ట్ లో దాదాపు ఎక్కువ థియేటర్లు ఉంటాయి. థియేటర్ సంబంధించిన క్రౌడ్ అంతా కూడా ఒకసారి అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలుసుకొని సంధ్య థియేటర్ వైపు వచ్చింది. భారీగా క్రౌడ్ నమోదైంది, తొక్కిసలాట కూడా జరిగిందని కూడా పోలీసులు ప్రెస్ మీట్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన విషయాలు కావచ్చు, ఇటు పోలీసులు చెప్పిన విషయం అయితే ఎలాంటి గొంతలు లేకుండా ఉందని కొంత పోలీసులు సీరియస్ గా భావించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన విషయాల్లో పోలీసులు క్షుణ్ణంగా దాదాపు ఒక 10,000 వీడియోలు పరిశీలించి ఒక 9 నిమిషాల వీడియో కూడా విడుదల చేశారు. ఈ నిమిషంలో దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ టైంలో వచ్చారు, సినిమా థియేటర్ లోకి ఎప్పుడు వెళ్లారు, థియేటర్ లోపలికి పోలీసులు వెళ్లి స్వయంగా చెప్పడము, అయినా రాకపోవడం, ఎంతసేపటికి బయటకు వచ్చారు అనేది మినిట్ టు మినిట్ కూడా ఒక 9 నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ చెప్పిన విషయాలు పోలీసుల విషయాలు ఇక్కడ మ్యాచ్ కావడంతో మరిన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకునేందుకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాల్సిందే కూడా ఈ రోజు ఆదేశించిన నేపథ్యంలో అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యి తన లీగల్ టీం సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి నేతృత్వంలో కూడా లీగల్ టీం ను తీసుకొని ఇక్కడ విచారణకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక విచారణ అయితే డీసీపీ నేతృత్వంలో చిక్కడపల్లి డీసీపీ నేతృత్వంలో విచారణ అయితే కొనసాగుతోంది. ఇక విచారణకు సంబంధించి కూడా పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీగా పోలీసు బలగాల మోహరింపు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరు అల్లు ఫ్యాన్స్ కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు సంబంధించి జరగకుండా కూడా విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు. ఇక ఈ రోజు విచారణ జరుపుతారు. మరిన్ని విషయాల సంబంధించిన ఏంటంటే లీగల్ టీం కూడా అల్లు అర్జున్ తో పాటు ఉన్నది. దీనికి సంబంధించి ఈ రోజు జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఈ రోజు జరిగే విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయి అన్న దానిపై కూడా పోలీసులు కొంత ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో పాటు మరి ఈ రోజు ఏదైనా సమాచారం దొరకకపోతే మళ్ళీ రేపు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తూ ఉంది. ఇక పోలీసులు మాత్రం ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఒక మహిళ చనిపోవడం, ఒక బాలుడు ఆ క్లిష్ట పరిస్థితుల్లో హాస్పిటల్లో చికిత్స పొందడం పట్ల కూడా వారు సీరియస్ గా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ పలు కీలక విషయాలు చెప్పడము, అది పోలీసులకు సంబంధించి పోలీసులు చెప్పిన విషయాలకు అల్లు అర్జున్ చెప్పిన విషయాలకు సంబంధించి ఎక్కడ కూడా మ్యాచ్ కాకపోవడంతో ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్టు తెలిసింది. అందుకే దీనికి సంబంధించిన మరింత లోతుగా విషయాలు తెలుసుకునేందుకు ఈ రోజు విచారణకు పిలిచినట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ మహేష్, థాంక్స్.